నా ఫిర్యాదు మళ్లీ తిరస్కరణకు గురైంది. కారణం ఏమిటో అర్థం కావటం లేదు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? నా సమస్యకు పరిష్కారం ఎలా పొందాలి? చింతించకండి. ఈపీఎఫ్ఓకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి సమాధానం పొందవచ్చు. లేదా హెల్ప్ లైన్ నంబర్ 1447 ఫోన్ చేసి కూడా సహాయం పొందవచ్చు. ఈపీఎఫ్ఐజీఎంఎస్లో ఫిర్యాదు చేసే విధానం www.epfigms.gov.in కు వెళ్ళండి. రిజిస్టర్ కంప్లైంట్పై క్లిక్ చేయండి. స్టేటస్ మెంబర్, పెన్షనర్, ఎంప్లాయర్, అదర్స్లో సరైనది ఎంపిక చేసుకోండి. యూఏఎన్ సెక్యూరిటీ కోడ్ టైప్ చేయండి. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. మీ యూఏఎన్, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు స్క్రీన్పై వస్తాయి. గెట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ తర్వాత స్క్రీన్పై వివరాలు సమర్పించాలి. డీటెయిల్ కాలంలో పీఎఫ్ నంబర్ ఎంపిక చేసుకోవాలి. ఫిర్యాదును పూర్తిగా స్పష్టంగా టైప్ చేయాలి. ఏవైనా దస్త్రాలు సమర్పించాల్సి ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ నొక్కాలి. ఫిర్యాదు నమోదైన తర్వాత ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా కంప్లైంట్ నంబర్ పంపుతారు. మీ ఫిర్యాదుపై చర్యలను www.epfigms.gov.in పోర్టల్ మెయిన్ మెనూలోని వ్యూ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకోసం వ్యూ స్టేటస్ పై క్లిక్ చేయాలి. కంప్లైంట్ నెంబర్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి సబ్మిట్ నొక్కాలి. అందులో విచారణ వివరాలు లభిస్తాయి. మీ ఫిర్యాదుపై చర్యలు ఆలస్యమైతే www.epfigms.gov.in పోర్టల్లోని సెండ్ రిమైండర్కు వెళ్లి ఈపీఎఫ్ఓకు రిమైండర్ పంపవచ్చు. రిమైండర్ పంపే విధానం తెలుసుకుందాం. www.epfigms.gov.in పోర్టల్కి వెళ్లి సెండ్ రిమైండర్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో ఫిర్యాదు నెంబర్, ఫిర్యాదు పాస్వర్డ్ లేదా మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి. రిమైండర్ వివరాలు సమర్పించాలి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. www.epfigms.gov.in పోర్టల్లో చేసిన ఫిర్యాదులన్నీ నేరుగా సంబంధిత కార్యాలయానికి చేరుతాయి. ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోతే ఉన్నతాధికారిని సంప్రదించవచ్చు. www.epfigms.gov.in పోర్టల్ ద్వారా నా సమస్యకు వెంటనే పరిష్కారం లభించింది. మీకు ఈపీఎఫ్ఓకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుండే మా హెల్ప్ లైన్ లేదా www.epfigms.gov.in పోర్టల్ ద్వారా సహాయం పొందండి. అయినా మీరు సంతృప్తి చెందకుంటే మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఈపీఎఫ్ఓ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ సంబంధిత సమాచారం కోసం మా వీడియోలు చూడండి. మా యూట్యూబ్ ఛానల్ను సోషల్ ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే పూర్తి సమాచారం లభిస్తుంది. కృతజ్ఞతలు.